నమస్తే. ధర్నా చౌక్లో ఉప సర్పంచ్ల ఫోరం భారీ నిరసనకు పిలుపునిచ్చింది. చాలా ఉన్నాయి సమస్యలు, వాళ్ళకు ఊహాగానాలు కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు చెక్ పవర్ రద్దు చేస్తారని చాలా ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్ ప్రధానంగా ఏంటంటే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ తీసేస్తూ వస్తున్న వార్తలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేది ఒకటి, ఉప సర్పంచ్లకు 5,000 రూపాయలు మరియు వార్డు సభ్యులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ప్రకటించాలనేది రెండు, శిలాఫలకాల మీద సర్పంచ్ గారి పేరుతో పాటు ఉప సర్పంచ్ పేరు మరియు వార్డు సభ్యుల పేర్లు చేర్చాలి. 3, స్టాండింగ్ కమిటీల్లో వైస్ చైర్మన్గా ఉప సర్పంచ్ల పేర్లు చేర్చాలి. 4, తీర్మానాల్లో సర్పంచ్ కార్యదర్శితో పాటు ఉప సర్పంచ్కు సంతకం పెట్టే అధికారం కల్పించి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ ధర్నాకు మీరు దాదాపు ఐదు పాయింట్లు ఇచ్చారు. మీరు ఈ 5 డిమాండ్లు మీరు ఊహాగానాలా లేకపోతే నిజంగా ప్రభుత్వం చేయబోతుందా? నిజంగా మేము ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం మా నిరసనను వాళ్ళు అంగీకరించి మా యొక్క ఈ న్యాయపరమైన డిమాండ్లను వాళ్ళు అంగీకరించి ఈరోజు ఈవినింగ్ వరకు మాకు దీని మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మా యొక్క న్యాయాన్ని వాళ్ళు గమనించి ఈ యొక్క న్యాయపరమైన డిమాండ్లను వాళ్ళు నెరవేరుస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. మా ఉప సర్పంచుల సంఘం పోరం తరపున మేము ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని నమ్ముతున్నాం. ఇప్పుడు ఈ చెక్ పవర్ ఉంది కదా, సర్పంచ్ ఉప సర్పంచ్ వచ్చింది వార్త, అసలు తీసేస్తున్నారనే వార్త వచ్చింది? దిశ పేపర్లో ఒక నెల రోజుల నుంచి ఇది ప్రస్తావన వస్తుంది సార్. వాస్తవమా ఇది అవాస్తవం అనేది మరి తెలియదు, కానీ ఈ అపోహ అనేది వాస్తవానికి మేము ప్రతి పేపర్లో ప్రతి న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం. అందుకే మేము ముందుగానే దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర నాయకులు బొట్ల కార్తిక్ అన్న గారి నాయకత్వంలో ఈ యొక్క ఇందిరా పార్కు దగ్గర నిరసన తెలపడానికి మేము ఉప సర్పంచ్ అందరం కలిసి వచ్చాము. మరి యొక్క న్యాయపరమైన డిమాండ్లను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని కూడా మేము నమ్ముచున్నాం. ఇప్పుడు ఈ చెక్ పవర్ ఏదైతే ఉందో ఇద్దరు కలిసి, ఇప్పుడు ఉప సర్పంచ్ సర్పంచ్కి జాయింట్ చెక్ పవర్ ఉంది కదా, దానివల్ల పనులు చేస్తలేరు వీళ్ళిద్దరు కలిసి అని ఒక వాదన ఉంది. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాదు సార్. ఉప సర్పంచ్ కలిసి చాలా చక్కగా పనులు చేసుకుంటున్నాం. కాకపోతే సర్పంచ్ నిధులు ఏవైతే దుర్వినియోగం పరదాం అనుకుంటుండో మేము దానికి అడ్డుకట్టలు వేస్తున్నాం. కాబట్టి ఉప సర్పంచ్ తరఫున మేము పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు కొంతమంది సర్పంచులు ఇది అపోహతో మాత్రమే కేవలము మండల ఎంపీడీఓలకు ఎంఈఓలకు వాళ్ళకు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చి మా మీద దుష్ప్రచారం చేస్తారు. కానీ మేము ఏ విధంగా సంతకాలు పెట్టకపోవడం అట్లాంటి ఏవి లేదు. గ్రామాభివృద్ధిలో ఉప సర్పంచులు ముందున్నారని ఈ విషయంగా మీకు తెలియజేస్తున్నాం సార్. మేము ఇప్పుడు ఉప సర్పంచుల గౌరవేతనం 5,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంత ఇస్తుంది? ఇప్పుడు ఉప సర్పంచులకు వేతనం ఏమి ఇవ్వట్లేదు సార్. మేము మరి గ్రామాభివృద్ధి కోసం మా పనులను పక్కన పెట్టే గ్రామ అభివృద్ధి మా ధ్యేయంగా మేము పెట్టుకున్నాం. కానీ మాకు ₹1 కూడా గవర్నమెంట్ నుంచి ఏ వేతనం రావట్లేదు. అందుకే ఈరోజు మేము ఉప సర్పంచులకు గ్రామ అభివృద్ధి కోసం పాల్పడుతున్నాం. కాబట్టి మాకు కనీస వేతనం 5,000 డిమాండ్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మరి వార్డు మెంబర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గ్రామాభివృద్ధి కోసం ముందుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా కనీస వేతనం 3,000 మేము ఈరోజు ఈ విధంగా న్యాయపరమైన డిమాండ్ను మేము అడుగుతున్నాం సార్. శిలా ఫలకాల మీద కూడా మీ పేర్లు ఎందుకు పెడతలేదు ప్రభుత్వం? ఎందుకంత బాధ అయింది? ఓ బండ ఎక్కువ పెడితే ఏమవుతుంది? అది మేము అదే విషయం మేము ఇప్పుడు ఈ విధంగా మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం సార్. మేము ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీలో మా ఉప సర్పంచుల పేర్లు, మా వార్డు మెంబర్ల పేరు, మరి కష్టపడేది మేము, మరి పేరు వచ్చేది ఒకరికి, మరి అదే విధంగా మరి ఈ విధంగా మేము ఏం తెలియజేస్తున్నాం అంటే ఖచ్చితంగా మా యొక్క న్యాయాన్ని స్టాండింగ్ కమిటీలో మా యొక్క పేర్లను లిఖించాలి. అది లిఖితపూర్వకంగా మా యొక్క పేరును రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవాలి అని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. ఇంకెవరు మాట్లాడతారు? కొంచెం ఇట్రండి. ఏంది ధర్నా చేయడానికి ప్రధాన కారణం? ధర్నా చేయడానికి ప్రధాన కారణం అంటే గౌరవప్రదమైన మా పదవికి వాళ్ళు భంగం కలిగించే విధంగా సెక్రటరీ గారు కానీ వేరే ఉప సర్పంచులు సహకరిస్తలేరనే ఒక అపవాదతోటి రాష్ట్రానికి దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర కమిటీకి మేము ఎట్లాగైనా 10 కలుపుగోలుగా ఒక భార్య భర్త లాగా, ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ప్రతి ఒక్క విషయంలో మేము సహకరిస్తున్నాం. సర్పంచ్కి సహకరిస్తున్నాం, ఒకరికొకరు సహకారాలతోనే గ్రామాభివృద్ధి చేస్తున్నాము. కానీ దీనిపైన దుష్ప్రచారం సెక్రటరీ వాళ్ళకు స్పెషల్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ కార్యవ్యవస్థ లేనప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పెట్టిరు. వాళ్ళు నిధులు దుర్వినియోగం చేస్తారు. కాబట్టి మా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు 2018లో యాక్ట్ ప్రకారం మాకు ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. దాని విధంగానే అలాగే కొనసాగించాలి. మా యొక్క గౌరవప్రదమైన
పదవికి మాకు ఒక గౌరవప్రదమైన పదవిని అలాగే చెక్ పవర్ ఉంచాలని కోరుకుంటున్నాము. మా యొక్క విధులకు ఏ విధులకైనా మేము ఆటంకం కలిగించట్లేదు. మాకు గౌరవ వేతనంగా మేము చేసే ప్రతి గ్రామాభివృద్ధికి గౌరవ వేతనమే అడుగుతున్నాము. గౌరవ వేతనంగా మాకు ఒక 5,000 రూపాయల గౌరవ వేతనం, అలాగే మాకు సహకరించినటువంటి వార్డు మెంబర్స్ కూడా 3,000 గౌరవ వేతనం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు మీ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ సర్పంచ్లు ఏమన్నా ప్రచారం చేస్తున్నారా? వీళ్ళకి తొలగించాలి ఉందే అది మెయిన్ ప్రచారం అదే. ఏదో గిట్టని సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు పడక మేము ఎంబీ రికార్డు చేస్తానో, లేకపోతే మేము ఆ ఖర్చు వీధి దీపాలకు ఖర్చు పెడితే కానీ, లేకపోతే గ్రామ పండుగలకు కానీ ఏదైనా వర్క్ చేసి చెక్కు ప్రొసీడ్ చేసి ముంగట సంతకం ఉప సర్పంచ్ సైన్ కంపల్సరీ కాబట్టి సైన్ చేయట్లేదు, సతాయిస్తుండ అనే ఒక నిందను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. సర్పంచ్ సహకరించను ఉప సర్పంచ్ అని చెప్పి ఒక అపవాదను మా మీద వేస్తున్నారు. కానీ మేము అలాంటి చేయడం లేదు. ప్రతిదానికి దుర్వినియోగం ఉంటదానికి అరికట్టడానికే మేము ఒక సైన్ చేస్తున్నాం. మంచి అభివృద్ధి పనికి వాళ్ళు చేసిన పనికి మేము వాళ్ళకన్నా ముందే సైన్ చేస్తున్నాము. మేము సైన్ పెట్టమంటే వాళ్ళకన్నా ముందే సైన్ పెడుతున్నాము. కానీ కాకపోతే ఉప సర్పంచ్కి వీళ్ళకి చెక్ పవర్ ఉంటే మనతో పాటుగా వీళ్ళకి చెక్ పవర్ ఎందుకు ఉండాలి అనే వాళ్ళ యొక్క దుష్ప్రచారాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళి మా యొక్క చెక్ పవర్ రద్దు చేసే విధంగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఉప సర్పంచ్ల చెక్ పవర్ అనేది రద్దు చేయకూడదు. మా యొక్క గౌరవపదమైన పదవిని మాకు ఉండే విధంగా మీరు ఒక సహకారాలు మాకు ఎల్లవేళ ఉంచాలని మేము ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ధర్నాకు దిగినామనుకో 12,780 మంది ఉప సర్పంచులు రాష్ట్రానికే ఒక వేరే విధంగా ఉంటుంది. మా యొక్క సహనాన్ని మీరు పరిష్కరించదని ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ అని ఇప్పుడు మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏమిటంటే, ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలించినప్పుడు రాని ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రభుత్వానికి అని మీ ద్వారా మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే గెలిచిన కొద్ది కాలంలో నెల రోజుల్లో దిశ పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిందని చెప్పి చాలామంది ఇప్పుడు నా తోటి ఉప సర్పంచులు అందరూ చాలా వరకు బాధాకరం ఉండే, ఆందోళన వ్యక్తం ఉండే. ఎందుకు అయ్యో ఏమైంది, ఎందుకు తీసేసింది ప్రభుత్వం, మనం గెలిచి నెల అయితే లేదు అని మనం ఏం చేసినాం, ఎందుకు తీసేసింది అనుకున్నాం. కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, ఈ అట్టి కళ్ళబొల్లి మాటలే అవి, మీ మీద ఎలాంటిది లేదు అని అప్పుడు ప్రకటన ఇచ్చిర్రు, ప్రెస్ నోట్లో ఇచ్చిర్రు. చాలా మంచిది, సంతోషం. కానీ ఇప్పుడు ప్రభుత్వ అఫీషియల్ ఎక్కడ చెప్పలేదు, మీరు ఏదో పేపర్లో వచ్చిన దాన్ని పట్టుకొని ఎందుకు అంత ఆందోళన, ఎందుకు భయం మీకు? అన్న మీరు అడిగింది మంచిగా ఉన్నది. అయితే మా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ గారు ములుగు జిల్లా ఉప సర్పంచ్, అతనికి సీతక్క గారు చాలా సన్నిహితంగా ఉంటారని మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మంత్రివర్గ సమావేశం జరిగింది అంటే క్యాబినెట్ ఆమోదంలో జీవో తీసేసి ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేస్తారు అనేది ఒక వార్త వచ్చిందని తను చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముందస్తు అంటే ఆయన ముందస్తుగా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము కూడా ఆందోళన ఎందుకు గురవుతామంటే, వాస్తవం ఈ ప్రభుత్వం రద్దు చేయడం లేదు అంటే, ఇప్పుడు మొన్న దిశ పేపర్లో వచ్చిన దానికి సీతక్క గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా, ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమం చేసినాం. ఇప్పుడు మీరు అనుమానం వస్తేనే ధర్నా చౌకలో కూర్చున్నారు, నిజంగానే వస్తే ఒక వార్డు మెంబర్ గెలవడం అంటే ఆషామాషి కాదు. ఎందుకు అంటే ఒక వార్డు మెంబర్గా గెలిచి మళ్ళీ ఉప సర్పంచ్ కావడం అంటే 2 కీలక పాత్రలు. ఊరిలో వాడకు గెలిచి మళ్ళీ ఊరిలో సర్పంచ్కి సగం ఉప సర్పంచ్. సరే, మేము చేసిన అన్యాయం ఏంది, మేము ఏం నిధులు దుర్వినియోగం మేమేం చేసినాం, మీరు దుర్వినియోగం అంటే కొన్ని దిక్కులల్లా చాలా గ్రామాలల్లో ఈ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు పడతలేదంట కదా అన్న. వాస్తవమే అన్న కొన్ని దిక్కుల ఉండొచ్చు, కొన్ని దిక్కులు ఉండకపోవచ్చు. మా కాడ ఎవరికి అయితే ఎలాంటిది లేదు, అది అవాస్తవం అని ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే, జనరల్ నేను చెప్తున్నా,
ఊర్లల్లా ఎక్కువ శాతం అందరూ అంటలేను, సర్పంచ్ ఉప సర్పంచులు కత్తులు ఊరుకుంటున్నారంట. అన్న మీరు అన్నారు కదా అది అన్న, ఇంకోటి అన్న ఇప్పుడు మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఉప సర్పంచులు 80% ఉన్నారు మాది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఎందుకు చెప్తాను అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి జెండా మోసి ఓటేపించి నేను మిమ్మల్ని సీఎంగా చేపించినామని, మీకు మంత్రివర్గంలో సమావేశానికి మిమ్మల్ని మంత్రిగా చేసినామని చెప్పి చాలా బాధాకరం. అంటే నా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నాతో వచ్చిన మిత్రులు కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, అని కాంగ్రెస్ ఉప సర్పంచులు ఉన్నారు. ఏమంటారంటే అన్న ఇది ఇట్లా అయింది అంటే రివర్స్ అయితే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ కాడ కప్పుకుంటే అంటారు. ఎందుకంటారు? బాధతోటి వాళ్ళు మీకు జెండా మోసినాం చేసినాం, ఈ ప్రభుత్వానికి మేము ఏం అన్యాయం చేసినాం అని బాధపడతారు. ఇప్పుడు మేము కూడా మా ఎమ్మెల్యే గారికి, మేము హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ మాది, పాడి కౌశిక్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు, మేము తన దృష్టికి కూడా ఇంకా తీసుకపోలే. అంటే ఏమవుతుంది అంటే ఇది వ్యతిరేకత, ప్రతిపక్షమే చేసిర్రు కావచ్చు, ప్రతిపక్షం కుట్ర కావచ్చు అని కూడా చాలా వరకు మళ్ళీ వేరే కాంట్రవర్సీ చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే గారు కూడా అధికార పార్టీల ఎమ్మెల్యేకు ఈ ప్రతిపక్షం ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా దీని గురించి ఏమన్నా మాట్లాడిరా? మాట్లాడలే. ఎందుకు అన్న, ఎందుకు చెప్తున్నాం అంటే రాబోయే రోజులల్లా ఖచ్చితంగా ఇప్పుడు అనుమాన స్పందనతోటే మేము ఇట్లా అవుతుంది అంటేనే ఈ రకంగా ఉన్నది. రేపు ఒకవేళ చెక్ పవర్ తీసేస్తే ఆ పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతారు. ఈ రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. ఒక ఉద్యమం కూడా ఎట్లా కనిపిస్తుంది అంటే డౌట్ వచ్చినందుకే నీ మీద ఇదంతా కన్ఫర్మ్ అయితే కథ వేరే ఉంటది అన్నట్టు. డౌట్ అని కాదు, అనుమానం అని అంటున్నారు అన్న. జాగ్రత్త పడుతున్నామని మేము అంటున్నాం. ఎందుకంటే మాలాంటి ఇప్పుడు అన్న నాలాంటి యువత చాలా మంది దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలనే ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చిన మాలాంటి యువత బాగు చేద్దామని, గ్రామాలను మార్చుదామనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేసిన. నా ఏజ్ వచ్చేసి 26 ఏళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము గ్రామాలలో చైతన్యం చేద్దాం, గ్రామాలను మార్చుదాం. మేము తండాల గ్రామ పంచాయతీ నుండి గూడాల గ్రామ పంచాయతీలో అనారికంగా వెనుకబడిన తండాలను గూడాలను అభివృద్ధి పదంలోకి, టెక్నాలజీ సమాజంలోకి మార్చుదనే ఉద్దేశంతో 25 ఏళ్ళున్న నాలాంటి యువత ఆర్థిక భారం తట్టుకోలేక ఏదో చిన్న పది ఉప సర్పంచ్ లాంటి చిన్న పదులతోటి అధికారుల సమన్వయంతో తండాలను గూడాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామనే ధ్యేయంతో మేము ముందుకొస్తే ప్రభుత్వం ఎవరో అనాధికారిక నివేదికలతోటి ఉప సర్పంచుల వల్ల సర్పంచులకు ఇబ్బందులు మీరు ఇంతకుముందు అన్నారు కదా అన్న ఎక్కువ మంది అని. నేను చెప్తున్నా చాలా చోట్ల ఇప్పుడున్న పాలక వర్గాలలో 80% మంది యువత ఉంది. ప్రధాన మోటో గ్రామాలను మార్చుదామనే మోటోతో వచ్చినాం. ఎక్కడ కూడా ఎందరో పార్టీల పరంగా ఎదిగిన నాయకులు, సెకండ్ స్థాయి నాయకుల మధ్య కొంత విభేదాలు ఉండొచ్చు, కానీ గ్రామాలను మార్చుదాం, తండాలను గూడాలను అభివృద్ధి చేద్దామనే మాలాంటి యువతలలో చాలా మటుకు ఎలాంటి ఆకంఠాలు ఎలాంటి వాళ్ళకు ఎదురు పడటం లేదు. మేమే ఇంకా వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఉప సర్పంచుల పరిస్థితి ఏంటంటే ప్రతి నెల జరిగే సర్వసభ్య సమావేశంలో ఇచ్చే ఛాయలకు కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అన్న ఛాయలు అయినాయన్నా, 200 అయినాయన్నా, వాడు మనల్ని అడుగుతాడు. ఆయన ఉంటాడా? రాడు. డైరెక్ట్ కుర్చీ మీదకి వస్తాడు, ఏదో చేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ చేసుకునేది మేము. ఖర్చులకు కూడా అడుక్కునే సిచ్యువేషన్లు ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులు రావద్దనే ఒక ధైర్యంతో, మా అనుమానం అది నిజం కావద్దనే ఒక ధైర్యంతో మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇందిరా పార్క్ రావడం జరిగింది. గత ప్రభుత్వంలో 2018 చట్టం ప్రకారం ఎలాంటి అయితే అమలు చేస్తున్న హక్కులు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తూ మాకు గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, వార్డు సభ్యులకు కూడా గౌరవప్రదమైన వేతనం ఇచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకు కావాల్సిన గౌరవపరమైన హక్కులను కలిగించాలని మా జగిత్యాల జిల్లా ఉప సర్పంచుల ఫోరం తరపున నేను కోరడం జరుగుతుందన్న. నా పేరు నునావత్ నవీన్ అన్న. నేను చిన్న మెట్పల్లి మండలంలోని మారుమూల తండా అల్లూరి సీతారామరాజు తండా నుంచి వచ్చిన. నేను 25 ఏళ్లలో ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చదువుకొని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాక నా 25 ఏళ్లలో వచ్చిన మొదటి నోటిఫికేషన్ అది రాజకీయ నోటిఫికేషన్లో నేను ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం అయింది. గ్రామాలను అభివృద్ధి చేద్దామనే ఎజెండా తోటి నేను 25 ఏళ్లలో రాజకీయాలకు ప్రవేశించడం జరిగింది. కావున మాలాంటి చిన్న స్థాయి యువతని
అడుగులోనే తొక్కయకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు మాలాంటి యువతను ప్రోత్సహిస్తూ గ్రామాల అభివృద్ధికి మాకు సహకరించాలని, మా హక్కులను మా చెక్ పవర్ కానీ గౌరవ వేతనం రద్దు చేయొద్దని మన తొలి వెలుగు యాజమాన్యం తరపున మిమ్మల్ని కోరడం జరుగుతుందన్న. మీరు మాకు సహకరించి మాకు మైక్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. మేము ఉన్నదే మీకోసం. మా కోసం ఇంకొకటన్నా, ఈ ద్వారా ఇక్కడ నుంచి నేను ఒక నిరుద్యోగిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అతి తొందరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మాలాంటి ఎందరో యువకులను ఆదుకోవాలని మా నిరుద్యోగుల పక్షాన తొల వెలుగు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు మంత్రులను సంబంధిత టీఎస్పీసీ చైర్మన్ గారిని కోరడం జరుగుతుందన్న. మా గౌరవమైన హక్కులు కల్పించాలని ఉప సర్పంచుల ఐక్యత, ఉప సర్పంచుల ఐక్యత. జై తెలంగాణ. మీరు ఎక్కడండి ఉప సర్పంచ్? యాదాద్రి జిల్లా అన్న, మాది యాదాద్రి జిల్లా, నువ్వు ముందుకు రా కొంచెం. బీబీనగర్ మండలం. మా ఉప సర్పంచుల ఐక్యత గురించి మీరందరూ మీడియా మిత్రులు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలన్న. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉప సర్పంచ్ చెక్ పవర్ అని ఇచ్చిర్రు. మీరు ప్రభుత్వానికి నేను సూటిగా చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దని చెప్తున్నారు. బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదైనా ప్రభుత్వాలు ఒక ఆర్డినెన్స్ చేసేటప్పుడు బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చేస్తారు, ఏది చేసినా కూడా. ఇప్పుడు ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ అయినా ఇంచుమించు సంవత్సరం కావస్తుంది. ఈరోజు మీకు వస్తున్న వాదనలు ఉప సర్పంచ్లో చెక్ పవర్ రద్దు చేస్తాం, సెక్రటరీకి చెక్ పవర్ ఇస్తాం అన్న. ఇప్పుడు ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఉంటే అంత అన్యాయం జరిగింది ఏముంది? ఇప్పుడు సెక్రటరీకి చెక్ పవర్ ఇస్తే అంత న్యాయం జరిగేది ఏముంది? ఇప్పుడు సర్పంచ్కి ఉప సర్పంచ్ పడతలే అంటారు, సెక్రటరీకి సర్పంచ్ పడతానికి గ్యారంటీ ఏముంది? గ్రామం వెనుకబడడానికి ఇది ఒక కారణం అని చెప్తున్నారు. సర్పంచ్కి ఉప సర్పంచ్ మధ్య పొసకట్లేదని అన్న. ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నీ మేము గెలిచిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ నిధులే రాలే. మేము ఏదో దుర్వినియోగం చేసిమే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచిన సంవత్సరంలో స్టేట్ గవర్నమెంట్ నిధులే రాలే. మేము దుర్వినియోగం ఎక్కడ చేసిమే? గతంలో చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. గతంలో ఎవరైనా దుర్వినియోగం చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఔత్సాహమైన యువకులు ఇవాళ రాజకీయంలోకి వస్తే తొలి అడుగులనే దొక్కేస్తాండి ఎట్లా? ఇది ఎంతవరకు న్యాయం ప్రభుత్వానికి? ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ అధికారికంగా అసలు ప్రెస్ మీట్లను ఎక్కడ రాలే కదా అన్న. వాదనలు వస్తున్నాయి, మేము కూడా వాదనలు. ఇక్కడ పేపర్లలో చూడండి, ఒక్కొక్క పేపర్లలో చూడండి. సెక్రటరీకి సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది, పల్లె యొక్క ఆదాయము పల్లెనే ఉపయోగించుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్ల కోసమే మేము ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ గారి అధ్యక్షతన చేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతం అన్న. ఇలా కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాం, బీజేపీ వాళ్ళం ఉన్నాం, టీఆర్ఎస్ ఉన్నాం, సిపిఎం ఉన్నాం. అన్ని పార్టీలను కలిసి మేము వేడుకుంటాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు పేపర్లో వచ్చింది, చాలా మటుకు చాలా రాసుకుంటారు వాళ్ళకున్న సోర్సెస్, లేకపోతే అది అఫీషియల్ ఏం కాదు కదా. దాన్ని పట్టుకొని మీరు ధర్నా చేయడం? ధర్నా ఏం చేయట్లేమన్నా, ఒక వినతి పత్రం ఇస్తున్నాం. ప్రతి దగ్గర వినతి పత్రాలు ఇచ్చినాం. ప్రతి మంత్రివర్యులు సీతక్క గారికి వినతి పత్రం ఇచ్చినాం. ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో వినతి పత్రం ఇచ్చినాం. ఇచ్చినప్పుడు తమ్ముడు ఇదంతా ఒక కుట్ర, ఇది అపవాదు, మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే పని కాబట్టి అని చెప్పేసి ఒక మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇదంతా ఉండదు కదన్నా. అవునా కదా? మేము మంత్రి గారిని గౌరవ సీతక్కని కోరుకునేది ఒకటే, మీరు పరిపాలన చేస్తున్నారు, సంతోషం. ప్రజలు మీకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా అవకాశం ఇచ్చారు. ఈరోజు మీ మంత్రివర్గానికి ఏదన్నా కలకం జరిగితే మీకు బాధ అనిపించదా? అవునా కదా? ఇప్పుడు గౌరవం తీసుకోవద్దు. మా గౌరవం ముందు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు రద్దు చేద్దాం అనేది మాకు బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు దీని వెనుక కూడా ఎక్కువ శాతం మాకున్న సోర్సెస్ ప్రకారం ఏంటంటే సర్పంచ్లే మీకు తొలగించాలనే ఒక వాదన తీసుకుపోతున్నారు అనేది లేదన్నా. ఏ సర్పంచ్లు అనట్లేదు, అది తప్పు విషయం. సర్పంచ్లము ఉప సర్పంచ్లు అన్యోన్యంగా పనిచేస్తున్నాం, గ్రామాల అభివృద్ధి చేస్తున్నాం. అలాంటిది ఏమన్నా వస్తే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి. సర్పంచ్ ఎవరైనా ఉంటారో, ఇగో నాకు ఈ ఉప సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నాడని దానికి కలెక్టర్ గారికి చేయండి, లేకపోతే ఎవరికైనా చేయండి. ఇప్పటి వరకు అలాంటి ఏమన్నా వస్తే ఏ జిల్లాల్లోనన్నా ఏ సర్పంచ్ అన్నా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చిండా, ఇగో నాకు ఈ ఉప సర్పంచ్ వల్ల ప్రాబ్లం వస్తుందని. అట్లా వస్తే యాక్షన్ తీసుకోండి కదా. ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తావు? ప్రభుత్వం ఒక్కటే మేము వేడుకునేది ఒకటే, ఆల్ పార్టీస్ అందరం కలిసి వేడుకునేది ఒకటే, మాకు ఎట్లయితే గౌరవం ఇచ్చారో ఆ గౌరవాన్ని అట్లనే ఉంచాలా. గౌరవం ఏ విధంగా అయితే వచ్చిందో ప్రభుత్వము ఆ గౌరవాన్ని అట్లనే ఉంచాలి. ఒకవేళ మీకు వద్దనిపిస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ లో మీరు గెజిట్ లో పాస్ చేసుకుని వేయండి, అంతే కదా. ప్రభుత్వాలు మేము ఏం చేస్తాం, మేము చిన్నోళ్ళం. ఎందుకు నెక్స్ట్ చెప్తా ఉన్నారు? ఇప్పుడు బాగా ఖర్చు పెట్టుకొని గెలిచిరా? ఖర్చు పెట్టుకోకపోవడం ఒకసారి మనిషి ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అన్నా.
ఇవాళ ఆత్మగౌరవం ఇంపార్టెంట్. ఆత్మగౌరవం కోసమే పనిచేస్తున్నాం. ఏం ఖర్చు పెట్టుకొని ఇవాళ యువత రాజకీయాలకు వచ్చింది. ఏం సంపాదించుకుంటారన్నా? ఏ ఉప సర్పంచ్ ఏం సంపాదించుకున్నాడు? ఏ ఉప సర్పంచ్ ఏం సంపాదించుకోడు కూడా. ఈ రోజు వరకు సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఏ ఊర్లలో పెద్దగా సంపాదించుకున్న వాళ్ళని చూడండి అన్న. సర్పంచులను కూడా అంటున్నాం. ఇవాళ ఇండ్లు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఏదో ప్రజాక్షేత్రంలో ఒక గొప్ప పేరు కోసమే పనిచేస్తున్నారు. రాజకీయంలో ఏ నాయకుడు సంపాదించుకోలే అన్న. చిన్నపాటి నాయకులు ఎవరు సంపాదించుకోలే. ఇవాళ ఎమ్మెల్యేలు సంపాదించుకోలే, ఎంపీలు కూడా సంపాదించుకోలే. వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు ఖర్చే పెడుతున్నారు. మేము సంపాదించుకుంటామని ఎవరు అంటలేమో, ఎవరిని దూషించట్లేదు. కాబట్టి మాకు ఒకటే, మేము ఆల్ పార్టీస్ కోరుకునేది ఒకటే, మా గౌరవాన్ని మాకు ఉంచండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ తొలి వెలుగు పత్రికకి, నా సోటి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ఉప సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి రండి. ఎక్కడ మీరు ఏ గ్రామానికి ఉప సర్పంచ్? మాది హన్మకొండ జిల్లా కమలాపురం మండల్ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంగిడిపల్లి విలేజ్. డిమాండ్ లో ఒక 5 ఏం పెట్టినట్టున్నారు కదా. అదే అది ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ అనేది ఉప సర్పంచులకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలనేది ఒక డిమాండ్. ఇప్పుడు ఎట్లయితే ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీని ఎన్నుకుంటే ఎట్లయితే గౌరవ వేతనం ఇస్తున్నారో, మేము కూడా వార్డు సభ్యుల ద్వారా ఎన్నుకున్నాం కాబట్టి మాకు కూడా అదే విధంగా గౌరవ వేతనం ఇవ్వాలని, వార్డు సభ్యులకు 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. ఇప్పుడు ఈ చెక్ పవర్ ఏంది పంచాయతీ అంటున్నా. ఇప్పుడు ఏం తొలగిస్తలేరు అనేది ప్రభుత్వం ఎక్కడ ఏం చెప్పలే కదా. ఏదో పేపర్లో వచ్చిందని మీరు చూపిస్తారు. అవునండి, పేపర్లో వచ్చిన వార్తలనే మేము ఈ రోజు ఖండించడానికి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఒక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్కి కొత్త ఎంబీ రికార్డు వేసి ఆ రికార్డుకు ఏ ఉప సర్పంచ్ సంతకం పెట్టని ఏమైనా నిరూపిస్తే, నా పంగిడిపల్లి గ్రామం అది, నీ ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పంగిడిపల్లి గ్రామం అది కమలాపురం మండలం హన్మకొండ జిల్లా. ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు ఎంబీ రికార్డు అయినా పన్నుల విషయంలో కానీ లేకుంటే వేతనాల విషయంలో కానీ ఎక్కడైనా ఏ ఉప సర్పంచ్ అయినా సంతకం పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో, ఏ ఒక్క విలేజ్లో అయినా సంతకం పెట్టలేదని ఎక్కడైనా నిరూపిస్తే నేను నా పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు ఇక్కడ మీరు ఈ సభలో చూసినట్టంటే యువ ఉప సర్పంచులే ఎక్కువగా ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఇంజనీర్లు, డిగ్రీలు, పిహెచ్డీలు, పీజీలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, యువ ఉప సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచులు ఎక్కడైనా నిధులు దుర్వినియోగం చేస్తుంటే ఉప సర్పంచులు అడ్డుపడుతున్నారు, దానికి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు కేవలము ఆ వివక్షతోనే సర్పంచులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే మేము ఈ విధంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇది అన్ని వాస్తవం కాదు. మేము మొన్న బట్టి విక్రమార్కి కూడా లెటర్ ఇచ్చాము. ఆయన బర్త్డే రోజు ఆయనకి ఇది లెటర్ ఇస్తే కూడా ఆయన మరి అధికారుల దృష్టికి తీసుకుపోతామంటుండే, కానీ ఇది వాస్తవం కాదు, ఈ చెక్ పవర్ కొనసాగుతుంది అని మాత్రం చెప్పలేకపోతున్నారు. అందుకే మేము ఇది వివక్ష పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను వాళ్ళని నెరవేర్చేదాకా మేము వదలమని చెప్పి ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏ గ్రామానికి ఉప సర్పంచ్? మాది తేకమట్ల మండలం ఆరపల్లె గ్రామం ఉప సర్పంచ్. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అది? భూపాలపల్లి జిల్లా. మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు? చెక్ పవర్ రద్దు చేస్తారు, అది చేస్తారని వార్త ఏడొచ్చింది మీకు? ఇప్పుడు చెక్ పవర్ రద్దు అనే దానికి ఫస్ట్ ఒక పేపర్లో పడ్డాక ఈ శాఖ మంత్రివర్యులను అడగడం జరిగింది. కరెక్టే తీసేసుడు అనేది గవర్నమెంట్ దృష్టిలో వచ్చిందని చెప్పిన తర్వాత మేము ఒక మీట్ అయినాం అందరం. దీనికి చెక్ పవర్ దానికి మేము 22 తారీఖు నాడు గెలిచిన రోజు చెక్ పవర్ తీసేస్తామని సాయంత్రం అన్నారు. ఇది ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక గంటలనే మళ్ళీ మేము అందరం రివర్స్ అయినాక, వార్తలు వస్తే మేము అందరం రివర్స్ అయినాక మళ్ళీ గంటకే సీతకి ఏం చేసింది, మీరు ఎలాంటిది తీసేస్తలేము ఉంచుతామన్నది. అదే ఇప్పుడు నెల రోజుల కింద వచ్చిన వార్తను గవర్నమెంట్ కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ మీకు చెక్ పవర్కు ఎలాంటి హానికరం లేదు అని ఎందుకు ఖండించడం లేదు వాళ్ళు. దానికి నిరసనగానే ఈరోజు మేము ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎక్కడ పెద్ద ఏం చెప్పలేదు అంటే మరి ఎందుకు మౌనం పాటిస్తారు? గవర్నమెంట్ ఎందుకు పాటిస్తారు? ఇప్పుడు శాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మేము ఎలాంటి నీకు ఈ చెక్ పవర్ గురించి హాని జరగడం లేదు అని ఎందుకు ఖండించలేరు? ఆ రోజు గెలిచిన రోజు ఒకటే రోజులో ఎందుకు ఖండించినావు? ఆ ప్రభుత్వం చెక్ పవర్ పెట్టింది ఇద్దరికి, ఇప్పుడేం వార్తలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు చెక్ పవర్ ఇద్దరికి ఉండడం వల్ల ఏమన్నా పనులు జరుగుతలేవు అనుకుంటున్నారా? అది 99%
అది అన్నుడు కరెక్ట్ కాదు. 1% ఏంటంటే జరుగుతాయి. అది ఎందుకు జరిగింది అంటే సర్పంచ్కు ఉప సర్పంచ్లు ఈ ఖండన ఎందుకు జరిగింది. ఇప్పుడు ఇదే ఇంతకుముందు చెప్పిండు వీధి దీపాలు ఏదో ఖర్చులు పెడతారు, వాళ్ళు పెట్టినవి రాసి 100కు 500 రాసిండు అనుకో, ఉప సర్పంచ్కి తెలుసు కదా. అయితే నువ్వు 500 ఎందుకు రాసినావు, 100 రాయకపోయినా అని ఖండించిన కాడ చెప్పిన సర్పంచ్ తప్ప ఇది వేరే రకమైన అవమానాలు కాదు. ఏం చెప్తావు ప్రభుత్వానికి ఏం లేదు, యథావిధిగా సర్పంచ్లతో సహా మాకు చెక్ పవరు 2018లో కేసీఆర్ చేసిన చట్టం ప్రకారము విధిగా జరగాలి. ఒకటి, నువ్వు ఎలక్షన్ ముందు పెట్టినావు, ఏం పెట్టినావు నిబంధన, మాకు నీకు చెక్ పవర్ లేదా అంటే మేము ఇంతగానో ఎవరు 5 కాదు ఒకటి. మరి నువ్వు 3 పిల్లల జీవో తీసేసినావు కదా, 3 పిల్లలది అంతకుముందు ఉన్నది 2018 చట్టంలో, అది తీసేసినప్పుడు ఏది తీసేయలేదు, మరి తీసేస్తాను దాన్ని ఇప్పుడు నిబంధన తీసేయి. గెలిచిన సర్పంచులందరినీ రాజీనామా చేసి పెట్టి మళ్ళీ 3 సర్పంచులది ఇట్లా మెలక పెట్టినావా? అంతే కదా, నువ్వు ఒకటి తీసేతో ఒకటి పోనీ 2018 చట్టం ప్రకారం నువ్వు ఎలక్షన్ ముందు పెట్టాల నిబంధన. సర్పంచ్ ఇప్పుడు మేము 3 పిల్లల్ని తీసేస్తాము, ఉప సర్పంచులకు చెక్ పవర్ లేదు, మీకు శాతనైతే గెలువురి లేకపోతే లేదు అనేది అప్పుడు చెప్పాలి. ఏం మాట్లాడతారు మీరు? నేను మహబూబాద్ జిల్లా నెలకూరు మండలం నేనాల గ్రామం ఉప సర్పంచ్. మా నేనాల గ్రామంలో ఇట్లా సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉన్నాయని ఇంతలో చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు 2018లో ఏ విధంగా అయితే పెట్టిండో అదే విధంగా ఉండాలని, ఆ విధంగా ఉంటేనే సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ అవుతుంది. యాక్టివ్గా పనిచేసుకుంటూ గ్రామ అభివృద్ధిలో దూసుకుపోతూ ఈరోజు మాకు 12 సంవత్సరాలు మా అక్కడ సర్పంచ్ లేక మా నేనాల విలేజ్లో మొన్న ఈ ఎలక్షన్లో మేము గెలిచినాం. మాకు చాలా ఆనందంగా, నేను గెలిచిన వెంబటే ప్రమాణ స్వీకారం చేయకముందుకే నేను చెక్ పవర్ ఉంది ఉప సర్పంచ్గా ఈ ఊళ్ళో అందరికీ మమేకతో కలిసి 2 బోర్లు వేయడం జరిగినది నా సొంత ఖర్చులతోటి. దేవుని గుట్ట మెట్లు గిట్ట కట్టడం జరిగినది. అదే కట్టిన ఇదంతా చూసుకొని అందరు గ్రామాలు కూడా అందరూ మంచిగా బ్రహ్మాండంగా సంబరాలతో ఉన్న నేపథ్యంలో ఈ మధ్యలో వచ్చిన ఈ వార్త దిశ పేపర్లో ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అనగానే ఊళ్ళో మీ చెక్ పవర్ రద్దట, ఉప సర్పంచ్ లేదట అని ఇట్లా ఆలోపన వచ్చడం వల్ల మేము కొంచెం కుంగిపోవడం జరుగుతుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ 2018 చట్టం ప్రకారం ఏ విధంగా అయితే ఉన్నదో చెక్ పవర్ అదే విధంగా ఉండాలి, ఉంచితేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంపీడీ ఆఫీసులో అయినా మామూలు పంచాయత్ సెక్రటరీ అయినా ఫోన్ చేసి ఉప సర్పంచ్ గారు ఏమన్నారు రాండి ఈ వాళ్ళకి చేద్దాం ఈ పని చేద్దాం అంటే ఎమ్మడి ఇమ్మీడియట్గా పోయి సర్పంచ్ ఉప సర్పంచ్ కలుసుకొని పోయి పనులు చేసుకుంటూ మంచి గ్రామాభివృద్ధి జరుగుతుంది. నీకు ఈ గ్రామాభివృద్ధి ఇట్లా జరుగుతుంటే మీకు రేవంత్ రెడ్డి గారు మీకు ఇట్లా మీకు నచ్చట్లేదా, అసలు చెక్ పవర్ మామూలు ఎందుకు మా ఉప సర్పంచ్ ఎందుకు చేయాలనుకుంటారు? దయచేసి మాత్రం రేవంత్ రెడ్డి గారు మా చెక్ పవర్ మాకు అదే విధంగా ఉండాలి. ఉండి మా గ్రామాభివృద్ధిలో మేము చిన్న ఒక మెట్టు ఎక్కినాం, ఇప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలని మేము కూడా కోరుకుంటున్నాం. దయచేసి మా చెక్ పవర్ మాకు ఉండాలి. డిమాండ్ ఇంకోటి ఏంటంటే మాకు కూడా గౌరవ వేతనం ప్రతి ఒక్క ఉప సర్పంచ్కి 5,000 రూపాయలు, ప్రతి ఒక్క వార్డు మెంబర్కు 3,000 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చి గ్రామాభివృద్ధిలో నేను ఒక 2-3 చెప్పిన. మొన్న రీసెంట్ సంక్రాంతి పండుగ రోజు నేను స్టేజ్ మీకు ఎక్కి నేను ఒక చిన్న మినీ ఆంబులెన్స్ కూడా మన ఊరికి నేను పట్టుకొస్తా అని కూడా చెప్పిన. ఇప్పుడు ఈ ఊర్లలో ఏదైతే చెక్ పవర్ లేదట, ఉప సర్పంచ్ చెక్ పవర్ లేదట అనగానే నేను కొంచెం కుంగిపోతాను. నేను నాకు ఇంకా చుట్టూ మా నెలకూరు మండలంలో ఉన్న ఉప సర్పంచ్ అందరూ ఏమైందన్నా అని ఇట్లా మాకు ఇట్లా ఈ భయాందోళన మాకు ఇట్లా చేయవద్దని, మా చెక్ పవర్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. గ్రామాభివృద్ధి ఇప్పుడు బ్రహ్మాండం జరుగుతుంది. కొన్ని దుక్కులలో ఉండొచ్చు, అది మేమైతే ఎవరేమీ అనుకోలేదు, ఎవరేం చేసుకుంటలేము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా చెక్ పవర్ మాకు ఉంచాలని మా డిమాండ్. మాకు 5,000 గౌరవేతనం ఇవ్వాలి, మాకున్న సీటు మాకే ఉండాలి, వార్డు మెంబర్కి 3,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన. మాది మహబూబాద్ జిల్లా నెలకూరు మండల్ నేనాల విలేజ్. వీళ్ళంతా ధర్నా చౌక్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తిక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని చూసి వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు. చెక్ పవర్ రద్దు చేస్తే బాగుండదు, డౌట్ వచ్చినందుకే ధర్నా చేస్తున్నారు. నిజంగా కన్ఫర్మ్ అయితే మరి ఎట్లుంటుందో వీళ్ళది, అంతేనా? చాలామంది చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినప్పుడే ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దని అప్పట్లో వార్త వచ్చింది, ఎంబడే ఖండించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఖండించాలి కదా అనేది వాళ్ళ డిమాండ్. కలిసి పని చేస్తాం కదా, ఏం కొట్లాటలు లేవు, ఇద్దరం జోడొద్దిలాగా పని చేస్తాం, ఎందుకు చెక్ పవర్ రద్దు చేయాలి? అవసరం లేదు కదా. చెక్ పవర్ పంచాయత్ సెక్రటరీకి ఎందుకు ఇవ్వాలి? మేము కలిసే పని చేస్తున్నాం కదా,
ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. చాలామంది అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గ్రామాలు ఫస్ట్ మీరు ఈ చెక్ పవర్ రద్దు చేసే ముందు నిధులు విడుదల చేయమంటున్నారు. అంతేనా? ఈ చెక్ పవర్ రద్దు కాదు, నిధులు విడుదల చేయండి. పని చేయకపోతే అప్పుడు చేద్దాం. ఇంకో మాట ఏమన్నారు తెలుసా? ఇంకో మాట ఏమన్నారంటే ఈ చెక్ పవర్ రద్దు చేస్తున్నారు కదా, ఈ 3 పిల్లల నిబంధన ఉంది కదా, అది కూడా రద్దు చేయండి, సర్పంచులు కూడా కొట్టుకపోతారు అని చెప్తా ఉన్నాం. ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. ధర్నా చేస్తున్నారు. కేవలం డౌట్ వచ్చినందుకే ధర్నా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ధర్నా చౌకుల్లో ప్రజెంట్ పరిస్థితి. ఇక్కడ ఏ పార్టీలు వాళ్ళు లేదు, అందరూ ఆల్ పార్టీస్ ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది పార్టీలకు అతీతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మంచిగా ప్రశాంతంగా చేసుకుంటున్న మా యొక్క పనిని కాళ్ళల్లో కట్టలు పెట్టి గెలుకొద్దని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 100% ఈ ఉప సర్పంచ్లకు కూడా గౌరవేతనం ఇవ్వాలి, వార్డు సభ్యులకు ఇవ్వాలి, శిలా ఫలకాలపై పేర్లు పెట్టాలి, స్టాండింగ్ కమిటీల్లో వాళ్ళ పేర్లు, ఇట్లా రకరకాల దాదాపు 5 డిమాండ్లు పెట్టింది చేయాలి. ఎందుకంటే దేశానికి గ్రామాలే పట్టుకోవాలి కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్ పెద్ద గొంతెమ్మ కొరకలు కూడా ఏం కాదు కాబట్టి దయచేసి ఆ పని చేయండి. ముఖ్యంగా ఏంటంటే చెక్ పవర్ రద్దు చేయొద్దని వాళ్ళు చాలా భీకరంగా చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.